వెల్కమ్ టు నోటా టీవీ. అసలు ఇక్కడ గచ్చిబౌలి లోపల ఒక బిల్డింగ్ అయితే తూకిందని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే నేను నైట్ నుంచి ఇది బాగా హల్చల్ అవుతుంది. అసలు ఇక్కడ ఏమైంది, అసలు ఎలా తూకింది, అంటే ఈ బిల్డింగ్ అనేది ఎలా పల్టీ అవడం కారణాలు ఏంటి అనేసి కొంచెం కనుక్కుందాం. ఈ ఏరియా బస్తీ వాసులు అయితే ఉన్నారు, సిద్దిక్ నగర్ ఈ ఏరియా గచ్చిబౌలి కింద వస్తుంది. సో వాళ్ళని కనుక్కుందాం ఏమైంది, అసలు మ్యాటర్ ఏంది అని కనుక్కుందాం. అసలు ఏమైంది అన్న ఈ బిల్డింగ్ ఇది? నిన్న సాయంత్రం ఈ పక్కన హాస్టల్లో చూసారంట ఆ బిల్డింగ్ క్రాక్ అయిందని. అంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి చూస్తే కనబడట్లేదు, అసలు వెనక సైడ్ నుంచి చూస్తే బిల్డింగ్ కూడా తెలియదు ఆ బిల్డింగ్ ఏమైందని. క్రాక్ అనేసరికి కింద ఫ్లోర్ ఉంటాయి కదా, ఫ్లోర్లు పలిగిపోయినాయి అందరు బిల్డింగ్ అయితే ఇమీడియట్ కిందికి వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు 100 కాల్ చేశారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వచ్చేసారు. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల అందరినీ కాల్ చేసి పంపించేశారు. బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి అందరు బయటికి వెళ్ళిపోమని అని చెప్పి నైట్ నుంచి అందరు బయట ఉన్నారు. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు మొత్తం ప్రజెంట్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి, డిన్నర్స్ ఉంది, అందరు బయటే ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ కావాలి, మా జీవితాలు పోయినాయి, డాక్యుమెంట్స్ పోతే ఎట్లా అని చెప్పి అందరు చాలా బాధపడతారు. మేము పక్క బిల్డింగ్ లో ఉంటాం. మేమైతే బిల్డింగ్ అనేది ఇప్పుడు ఏదైతే కడుతున్నారు దానికి దీనికంటే ఇది G+1 50 గజాలు అని చెప్తున్నారు కదా. 50 గజాల్లో G+1 మాత్రమే పర్మిషన్ ఉంది. దీనికన్నా అధికారులు కొంచెం అధికారులతో మేనేజ్ చేసి ఇది అడ్డుగోలుగా కట్టాయని చెప్పేసి బయట పబ్లిక్ అంటారు చాలా మంది. దాన్ని బట్టి G+2 అంటే ఆ పర్మిషన్ గురించి మాకే తెలియదు, కానీ జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే మాత్రం ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ చేసిరు కదా, వాళ్ళ 50 గజాలు చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువ తవ్వడం వల్ల ఫ్లోర్ కింద అది ఎర్రమట్టి నేల ఇది ఎక్కువ అయింది. ఎక్కువ కావడం వల్ల కిందికి ఎక్కువ తవ్వడం వల్ల వన్ సైడ్ అయిపోయింది. అంటే ఇక్కడ సైడ్ ఉంటారు కాబట్టి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వంగిపోయింది ప్లాట్, వీళ్ళు ఎక్కువ తవ్వడం వల్లనే. ఇప్పుడు ఇందులో అంటే వీళ్ళు ఎక్కువ తవ్వడం వల్ల లేదంటే అయింది 2 years అయింది. ఏమైనా ప్రాబ్లం ఉంటే 2 years ముందు నుంచి అయిపోవాలి. ఆ బిల్డింగ్ ఒకవేళ కన్స్ట్రక్షన్ బాగాలేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే కావాలి. ఆ బిల్డింగ్ అంటే 2 years అయింది. 2 years నుంచి ఏమైనా ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే పక్కన ఎక్కువ తవ్వారు కాబట్టి దానివల్ల ఆ ప్లాట్ కు అలా జరిగింది. ఇప్పుడు ఇందులో ఉన్న పబ్లిక్ అంటే ఇది యాక్చువల్లీ హాస్టల్ లేదంటే ఏంటి? అసలు ఫ్యామిలీస్ ఉంటారు, ఓన్లీ ఫ్యామిలీస్ హాస్టల్ కాదు. అంటే సాఫ్ట్వేర్స్ వీళ్ళు ఇట్లా మన కంపెనీలో పనిచేసే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికి ఎక్కడ తరలించారు? అందరు డిన్నర్స్ అలా జరిగినప్పుడు అందరు బయటే ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అంటే ఉండడానికి రూమ్ లేవు, తిన్నికి ఏం లేదు, డిన్నర్స్ అందరు బయటే ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి ఇక్కడ బిల్డింగ్ ఓనర్ గానీ వచ్చి ఏమైనా చూడడం కానీ ఉన్నారు, ఇక్కడే వాళ్ళు ఏమి ఇవ్వడం జరగలేదా? వాళ్ళే బిల్డింగ్ 50 లక్షల బిల్డింగ్ కట్టి కూలిపోతుందని వాళ్ళే బాధలు ఉంటారు. వాళ్ళు మాకేం ఇస్తారు? వాళ్ళకి వాళ్ళు మాత్రం 50 గజాలు 50 లక్షల బిల్డింగ్ ఏమైనా కట్టగలరు అంటే ఎలా కట్టగలరు అంటే అన్న అప్రాక్సిమేట్ నేను చెప్తున్నా 50 లక్షలు అయింది వచ్చాని, ఎంతైనా మాకు కూడా తెలియదు. 50 లక్షలు అయింది కాకపోతే 50 గజాలు అని చెప్తున్నారు. 50 గజాల లోపల 50 లక్షలు అంటే అడ్డుగోలు కట్టడం ఇది ఒక తప్పే కదా? తప్పే. గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇవ్వడం కూడా తప్పే కదా. ఇంతమంది కడుతున్నారు, ఎవరు అడ్డుకోలేదు. మరి ఇప్పుడు దీనికి కరెక్ట్ కాదు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అంటే ఏవైతే గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి మేనేజ్ చేసి కట్టెలు అడ్డుగోలుగా వీళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం కోసం అని చెప్పి వీటి కోసం అని చెప్పి వీళ్ళు రెంట్లు కాసుపడి అడ్డుగోలుగా ఏరియాలో అయితే చాలా మంది బిల్డింగ్లు అయితే లేపుతున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న మనుషులే చెప్తున్నారు. అందరు కడుతున్నారు. నిజమే కాదా? మీరు నిజమే, అందరు కడుతున్నారు కాబట్టి ఆయన కూడా కట్టాడు. అదే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. అధికారులు ఏంటంటే ఇక్కడ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని వీటికి ఏవైతే పర్మిషన్ ఉన్నాయో దానికి తగ్గట్టు పర్మిషన్ మాత్రం ఇవ్వాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే.